ఇప్పుడు ప్రభు బల్ల శరీరము అంటే శరీరము రక్తము విలువైందా కాదా చెప్పండి? విలువైందా కాదా? విలువగా తీసుకోవాలా లేదా? ఇప్పుడు ఇది విలువగా తీసుకున్నప్పుడు కేవలం ఆ రొట్టె ద్రాక్షారసానికి విలువిచ్చి ఆ రొట్టె ద్రాక్షారసానికి కారకుడని దేవునికి విలువ ఇవ్వట్లేదు మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్లు తిరుగుతున్నాయా? ఎందుకు తిరుగుతున్నాయి? కరెంట్ ఉంది కాబట్టి. కరెంట్ పోతే మన తిప్పలు చూడాలప్పుడు. ఇప్పుడు ఈ కరెంట్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్ తిరుగుతుంది, అవునా? ఈ ఫ్యాన్లు తిరగాలంటే సోర్స్ ఏంటంటే కరెంట్. మరి దీనికి ఈ చర్చికి కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? దగ్గరలో ఉన్న పోల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వచ్చింది. ఒక ట్రాన్స్ఫర్ ఉంటుంది ఒక ఏరియాకి, ఆ ట్రాన్స్ఫర్కి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సబ్ స్టేషన్ నుంచి వస్తుంది. ఆ సబ్ స్టేషన్కి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పవర్ ప్లాంట్ నుంచి వస్తుంది. అంటే పవర్ ప్లాంట్లో ఏం జరుగుతుంది? నీటి ద్వారానో, బొగ్గు ద్వారానో, స్టీమ్ ద్వారానో, లేదంటే ఏదో ఒక విధంగానో, లేదంటే గాలి ద్వారానో, సూర్యుడి ద్వారానో, ఏదో ఒక విధంగా న్యూక్లియర్ రియాక్షన్ చేసో ఏదో ఒక విధంగా పవర్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో ఏ ఇండస్ట్రీ నడుస్తున్నా, లేదంటే ఏ కరెంట్ రన్ అవుతున్నా, ఏ జరుగుతున్నా, వీటన్నిటికీ సోర్స్ ఎక్కడ ఉందంటే ఎక్కడో పవర్ ప్లాంట్లో ఎక్కడో పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు పవర్ని. ఇప్పుడు కరెంటు ఈ ఫ్యాన్లో తిరుగుతున్నాయి కదా అని చెప్పి ఆ పవర్ ప్లాంట్ వదిలేసామనుకో, పవర్ ప్లాంట్ వదిలేసామని దాన్ని పట్టించుకోవట్లేదు, దాన్ని పని చేయట్లేదు అనుకో, దానికి చేయాల్సిన పరిచయం చేయట్లేదు అనుకో, అది షట్ డౌన్ అయిపోయింది అనుకో, అక్కడ సప్లై అయిపోయింది అనుకో, ఇక్కడ తిరగడానికి ఏముండవు. ఇప్పుడు ప్రభు వల్ల విలువైందే, ప్రభు శరీరము విలువైందే, కానీ అది విలువ ఎవరి వల్ల వచ్చింది? ప్రభు వల్ల వచ్చింది. సప్లై ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు దగ్గర నుంచి వచ్చింది. మీరు దీనికి విలువిచ్చి చాలా వినయంతో తీసుకుని ఇక్కడ ఒంగుండి తీసుకుని కన్నీరు కాచి, ప్రభువా నాయనా నన్ను క్షమించు ప్రభు అని గుడుక్కుని మింగేసి బయటికి రండి, రావడం రండి చూసుకుందా, రండి రా అమ్మ ఏటింది తాగాడన్నా ఇంత పాతలో నన్ను చూసుకోలేదు దా చెప్పు ఏటిందా. ఇంటికి వెళ్ళాక భర్తనే ఇందాకేట్రా అన్నా, పాత్ర అయిపోయింది కాబట్టి, పాత్రకి టైం అయిపోయింది కాబట్టి ఊరుకున్నాను నేను ఇందాక చెప్పు ఇప్పుడేంటి ఇంత ఇప్పుడు దాకా ఏం తీసుకున్నావు? నా కోసం నాయనా ఈ త్యాగం నా కోసం. ఎందుకంటే మీ విలువ దేనికి ఇచ్చారు? రొట్టె ద్రాక్షరసానికి ఇచ్చారు తప్ప దానికి సోర్స్ అయినా దేవునికి ఇవ్వలే. దేవుడు ఎప్పుడు ఉంటాడా? ఫస్ట్ ఆదివారం ఉంటాడా? దేవుడు ఎప్పుడు ఉంటాడా? ఆదివారమే ఉంటాడా? కాబట్టి దేవుడు నీతో ఎప్పుడు ఉండాలనుకుంటే నువ్వెప్పుడు ఒకేలాగుంటావు. దేవునికి స్తోత్రం. ప్రభు వల్ల అనేది ఆయన జ్ఞాపకం చేసుకోవడానికే తప్ప అసలైన విలువ ఎక్కడ ఉంటుందో తెలుసా? ప్రభువులో ఉంటుంది, దేవునిలో ఉంటుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవునికి విలువనిద్దాం.